పొదరిల్లు సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. కేశవకి అన్నయ్య ఉన్నాడని, ఆయనకు ఇంకా పెళ్లి కాలేదని, ఆయనకు పెళ్లి అయితేనే కేశవకు పెళ్లి అవుతుందని శైలు తెలుసుకుంటుంది. ఈ విషయాలన్నీ కేశవ అసిస్టెంట్ గాడు జైలుకి శైలుకి చెబుతూ ఉంటాడు. అలా చెబుతున్న టైంలోనే కేశవ వస్తాడు. చెప్పరా, అన్నీ చెప్పు అని అసిస్టెంట్ను లాగిపెట్టి తన్నేలోపు అతను పారిపోతాడు. ఇవన్నీ నీకు ఎందుకే? అయినా ఎప్పుడు నా షాప్ చుట్టూనే తిరుగుతూ ఉంటావా? నీకు పనిపాట ఏమైనా లేదా అని తిడుతూ ఉంటాడు. ఇలా తిరిగితే అయినా నన్ను పెళ్లి చేసుకుంటావేమో అని చిన్నగా గునుగుతూ ఉంటుంది శైలు. మీ అన్నకి ఏమైనా సంబంధాలు చూడమంటావా అని శైలు అంటే, మా అన్న కోసం మా వదిన ఎక్కడో చోట పుట్టే ఉంటుంది, నువ్వేమీ వెతకాల్సిన అవసరం లేదులే అని శైలుని కసురుకుంటూ ఉంటాడు కేశవ. ఇక బస్టాండులో రుకో భయ్యా అంటూ ఒక ఆవిడ పలుకుతూ ఉంటుంది. ఇద్దరు ఆటోలో ఎక్కే టైంలో ఒకరి తల మరొకరికి తగులుతూ ఉంటుంది. క్షమించండి, చూసుకోలేదు అని మాధవ చెబుతుంటే తెలుగు నై హిందీ ఆమె చెబుతుంది. ఇక ఇద్దరు కలిసి ఒకే తండే బస్తీకి వెళ్లాల్సి ఉంటుంది. ఆటో వాడికి కూడా మాధవే అడ్రస్ చెబుతూ ఉంటాడు. ఆమెకు తెలుగు రాదు, మనోడికి హిందీ రాదు. ఆటో దిగిన తర్వాత ఎంతైంది అంటే కూడా ఆ ఆటోవాడు చెబుతుంటే ఆమెకు అర్థం కాదు. వాడు 45 అంటే ఈమెకు 450 అని అనుకుంటూ ఉంటుంది. ఇక మాధవ ఎలాగోలా ఆమెకు అర్థమయ్యేలా 10 రూపాయల నోట్లు, 5 రూపాయల బిళ్ళ తీసి ఆటోవాడికి ఇస్తాడు. ఓహో అని ఆమె కూడా ఇస్తుంది. అచ్చా హే అంటూ చెప్తుంది. మీరు చాలా మంచివారు అని ఆమె అంటే షాట్ బాగుందని అనుకుంటాడు మాధవ్. మీ ముసుగు కూడా బాగానే ఉందండి అని అంటాడు. ఇక ఇద్దరు వెళ్ళిపోతారు అక్కడి నుండి. గుడికి పోదామా? ఇక్కడ నాకు చాలా బోర్ కొడుతోంది వదినా. ఎక్కడైతే కన్నగాడు ఉంటాడు ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాడు అని మహా అంటుంది. బయటకు వెళ్ళు, సినిమాకు వెళ్ళు, లేదంటే అత్తయ్య గారితో మాట్లాడు అని హారిక అంటుంది. వద్దు, ఆమెతో మాట్లాడితే చక్రీనే దెప్పి పొడుస్తూనే ఉంటుంది. వద్దు అని మహా అంటుంది. నీతో మాట్లాడదామంటే నీకు పనే సరిపోవడం లేదు అని హారిక గురించి మహా అంటుంది. సరే, ఈ రోజంతా నీతోనే ఉంటానులే, చెప్పు ఏం చేద్దాం అని హారిక అడుగుతూ ఉంటుంది. గుడికి పోదాం పద అని మహా అంటే హరీష్ షాక్ అవుతాడు. ఒకప్పుడు గుడికి రమ్మంటేనే వచ్చేదానివి కాదు కదా, నువ్వేంటి ఇప్పుడు పోదామని అడుగుతున్నావు అని హారిక షాక్ అవుతుంది. అక్కడకు వెళ్ళిన తర్వాత అలవాటు అయ్యిందిలే అని మహా అంటుంది. నువ్వు చాలా మారిపోయావు మహా అని హారిక అంటుంటే లలిత కూడా అక్కడికి వస్తుంది. వెళ్ళండి, ఈ రోజు మంచి రోజు, వెళ్ళి ఇక మనకు ఎలాంటి కష్టాలు రావద్దని మొక్కుకోండని లలిత చెప్తూ ఉంటుంది. ఇంకోవైపు ఆది, ప్రతాప్ ఇద్దరు కంపెనీ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు. చక్రి మాత్రం ఇల్లంతా ఏదో వెతుకుతూ ఉన్నట్టుగా చేస్తాడు. ఏంట్రా వెతుకుతున్నావు అని చక్రిని ఆది అడుగుతూ ఉంటాడు. మావయ్య, నా భార్య ఎక్కడా అని ప్రతాప్ని అడుగుతాడు. మావయ్య అంటే మాయం చేస్తా అని ప్రతాప్ ఫైర్ అవుతాడు. మీరు ఏం పీకలేరు, పోలీస్ స్టేషన్లో ఏడుస్తూ ఉన్నారు. ప్రతాప్ మామ ప్రతాపం నాకు తెలియదా అని కౌంటర్లు వేస్తాడు. షట్ చేసి పారేస్తాడు అని ప్రతాప్ షూట్ చేసి పారేస్తా అని ప్రతాప్ అంటే జైల్లో చిప్పకూడు తింటారా తర్వాత అని చక్రి అంటాడు. నాకేమైనా జరిగితే మీరే కారణం అని మహా ముందే ఇంట్లో చెప్పొచ్చా అని చక్రి చెబుతూ ఉంటాడు. ఇదంతా మహాలక్ష్మికి కూడా తెలుసు. తనే కంప్లైంట్ చేస్తానని చెప్పిందంటూ చక్రి బెదిరిస్తాడు. ఇంతలో లలిత రావడంతో చక్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహా, హారిక కలిసి గుడికి నడిచి వెళ్లారని లలిత చెబుతూ ఉంటుంది. ముష్టోడు తిరిగినా ఓకే, కానీ ఇలాంటివాడు అల్లుడిగా ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే నచ్చడం లేదు. ఏదో ఒకటి చెయ్యండి, తర్వాత చేసేయండి. సిరి పాప
సిరి పాపని స్కూల్లో ఎలా డ్రాప్ చేయాలని లలిత అడిగితే డ్రైవర్ ఉన్నాడురా అని చక్రిని పిలుస్తాడు ప్రతాప్. మేడంని సిరి పాపని స్కూల్లో డ్రాప్ చేయి అంటూ ప్రతాప్ ఆర్డర్ చేస్తాడు. నీ స్థాయి ఏంటో తెలుసు కదా అని చక్రిని అవమానిస్తాడు ప్రతాప్. సిరి పాపను తీసుకెళ్ళడానికి నేనెందుకు వెతకడతాను, పై ఆ అత్తే కదా అని చక్రి కౌంటర్లు వేస్తాడు. బాన్సీ ఊరి నుంచి మాధవ్ కోసం ఓ స్పెషల్ స్వీట్ తీసుకుని వస్తాడు. దాంతోపాటు ఇంకొకరిని తీసుకువచ్చాను అని బాన్సీ అంటాడు. ఈ ఇంకొకరు మనీషా, ఇంతకు ముందు ఆటోలో మాధవకు పరిచయమైన అమ్మాయి. ఆ అమ్మాయిని చూసి మాధవ షాక్ అవుతాడు. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని బాన్సీ అడుగుతాడు. మా చెల్లి అని మనీషని పరిచయం చేస్తాడు బాన్సీ. ఇక ఆమె హిందీలో మాట్లాడుతూ ఉంటే మన బాన్సీ దాన్ని తెలుగులో మాధవికి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాడు. ఈరోజు పనిలోకి రావొద్దు, మీ చెల్లితో సిటీ అంతా తిరిగి ఎంజాయ్ చెయ్యి అన్నట్టుగా మాధవ్ చెబుతూ ఉంటాడు. డైనింగ్ టేబుల్ వద్ద చక్రికి లలిత ఇష్టమొచ్చినట్టుగా వడ్డిస్తుంది. దాన్ని చూసి మహా ఫీల్ అవుతూ ఉంటుంది. మీరు నచ్చినంతే తినండి అని చక్రికి మహా చెబుతూ ఉంటుంది. మీరు డ్రైవర్గా ఎన్నేళ్ల నుంచి పని చేస్తున్నారు అని ప్రతాప్ ఏదో టాపిక్ తీసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. డిగ్రీ పూర్తి చేశారా అని ప్రతాప్ అంటే చదువుకు డ్రైవింగ్కు సంబంధం లేదు అని చక్రి అంటాడు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు నాన్న అని మహా అంటే సంబంధం ఉంది అని బిజినెస్ చెయ్యరా, ఎదగరా అని ప్రతాప్ అడుగుతాడు. నాకు బిజినెస్లు ఉన్నాయి చూసుకో అని ప్రతాప్ అంటాడు. ఇవన్నీ ఆయనకు ఇష్టం లేదు అని మహా అంటుంది. బిజినెస్ నేను నేర్పుతాను, రిస్క్ నేను చూసుకుంటాను, మహాతో డిస్కస్ చేసి నాకు చెప్పు అని ప్రతాప్ చాలా ప్రేమగా నటిస్తాడు. లలిత కూడా ప్రేమగానే నటిస్తుంది. ఈరోజు వీళ్ళు ఇంతగా ప్రేమగా నటిస్తున్నారు అంటే ఏదో ప్లాన్ చేశారు. ఏమై ఉంటుంది అని చక్రి లోలోపల అనుకుంటూ ఉంటాడు. ఇక రూంలోకి వచ్చాక చక్రి కంగారు పడుతూ ఉంటాడు. ఎలా దెబ్బ కొడతారో అర్థం కావడం లేదే అని చక్రి మదన పడుతూ ఉంటాడు. మహాతో కలిసి ఉండడం మాత్రం సంతోషంగానే ఉందిలే అని చక్రి అనుకుంటూ ఉంటాడు. మరోవైపు లలిత, అది ప్రతాప్ ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడకు మహా వస్తుంది. అంత రహస్యంగా ఏం మాట్లాడుకుంటున్నారు అని మహా అడుగుతూ ఉంటుంది. రహస్యం ఏముంటుంది, అల్లుడికి బిజినెస్ ఇష్టం లేదన్నాడు, నువ్వేమీ పట్టించుకోవడం లేదు, నువ్వు అక్కడికి వెళ్తే ఎలా ఉంటావో అని నన్ను చంపించాలా అని కంగారు పడుతున్నా అని లలిత అంటుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి అమ్మా అని మహా అంటుంది. మీ అమ్మ మాటల పట్టించుకోకులే, నువ్వు అక్కడ సంతోషంగానే ఉన్నావా అమ్మా అని ప్రతాప్ అంటాడు. నిజమైన సంతోషం అక్కడే తెలుసుకుంటున్నాను నాన్న అని మహా అంటుంది. ఈ జీవితం నువ్వే ఎంచుకున్నావ్, బలవంతంగా ఆపలేం కానీ నువ్వు అక్కడ కష్టపడుతుంటే తట్టుకోలేం అని ప్రతాప్, లలిత అంటారు. అక్కడ ఎలాంటి అసౌకర్యాలు లేవు, ఇల్లే రేపో మాపో కూలిపోతుంది, నువ్వు అక్కడ ఎలా ఉంటావే అని ఆది అంటాడు. మీ అనుమానం నిజమేరా, కోర్టు లిటిగేషన్లో ఉంది, అందుకే కట్టడం లేదు, నేను బాగానే ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అని మహా అంటుంది. మీరే నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు అని మహా అంటుంది. నువ్వు బాగా ఉండాలని అనుకుంటున్నా కానీ సంతోషంగా ఉండాలని అనుకోలేదు అని ప్రతాప్ అనడంతో మహా అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నన్ను క్షమిస్తావా, అల్లుడి గారిని బిజినెస్ చూసుకోమను అని మహాని ప్రతాప్ రిక్వెస్ట్ చేస్తాడు. ఇంత ప్రేమగా పెంచుకున్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోవద్దు అని అంటాడు. అంటే ఏంట్రా, నేను పర్మినెంట్గా ఇక్కడ ఉండటానికే వచ్చానని అనుకుంటున్నావా, నా గోల్స్, డ్రీమ్స్, ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మీరేం మాట్లాడరు ఏంటి నాన్న అని మహా అంటుంది. అవును అంతే అని ప్రతాప్ అంటాడు. ఇక సుభాష్తో జరిగిన గొడవ గురించి ప్రతాప్కి చెప్తూ ఉంటుంది మహా. రేయ్ ఆది, వాడికి చెప్పురా, ఇంకోసారి మహా జోలికి రాకూడదు అని ప్రతాప్ వార్నింగ్ ఇవ్వమని అంటాడు. ఇక వాడు నీ జోలికి రాడులే అని ఆది అంటాడు. చక్రితో నిజమైన పెళ్లి కాదు అని చెప్పాలా వద్దా అని మహా అంటుంది. వామ్మో, నిజం చెబుతుంటే